తీసేయలేదు క్యాబినెట్లోకి వెళ్ళి. ఒక బీసీ బిడ్డ ఈటల రాజేందర్ గారిని రాత్రి తీసేసిండు కదా మీ నాయన. మరి హరీష్ రావు అనేటైనా బీజేపీ కోవర్ట్ అనేది మా చెల్లి అభిప్రాయం అయితే, రఘునందన్ రావు కూతురు హాస్పిటల్ ఓపెన్ చేయడమే కవితమ్మ కడుపు నొప్పి అయితే, తెల్లారే ఉద్యోగులకి వెళ్ళి తీసేయనుంటి హరీష్ రావుని. ఆ రోజైతే మీ నాయన నీ మాట విన్నాడు కదా. అందుకని నేనేమంటున్నా, ఈ చిట్లు చాట్లు ఎందుకన్నా, ఇవి నేమి డైరెక్ట్గా నేమ్ పెట్టి చెప్పు. ధైర్యం లేకపోవడం, నేను మాట్లాడుతున్నా కదా, పేరు పెట్టి మాట్లాడుతున్నా, నేను ఊరు పెట్టి మాట్లాడుతున్నా. నేను అధికారికంగా ఆఫీస్ పెట్టు, లేకపోతే బషీర్బాగ్లో ప్రెస్ క్లబ్లో తీసుకో, ప్రెస్ క్లబ్ తీసుకొని చెప్పు. అందరికీ నీ అంత గొప్ప ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో మంచిగా రాసి ఈ ప్రెస్ నోట్ రాస్తారు, నువ్వేమితే అదే రాస్తారు. వై దిస్ చిట్ చాట్ అంటున్నా. సో వ్యక్తిత్వ హననం కోసం టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నాలన్నీ అయిపోయినాయి. టీఆర్ఎస్ని ప్రజలు నమ్ముతలేరనేది అర్థమైంది. వాళ్ళ ప్లీనరీ ఈడనే ఇదిగా లేకపోతే పోయి అమెరికాలో ప్లీనరీలు చేస్తున్నారు. ఎందుకు అమెరికాలో చోట్లు ఎత్తారా నాకు తెలియదు, నేను వాళ్ళంతా చదువుకోలేదు. ఏంది సిల్వర్ జూబ్లీ ఏంది, ఈ దేశం కోసం పోయి ఏమన్నా అమెరికాలో చెప్తున్నారు వాళ్ళు. వచ్చిన తెలంగాణ ఎట్లా దోసుకున్నామో చెప్తారా, లేకపోతే దోసుకున్న డబ్బుల్ని అమెరికాలో యూట్యూబ్ ఛానళ్ళలో ఎట్లా పెట్టి రఘునందన్ రావుని ఎట్లా తిట్టాలి, లేకపోతే ఎవరెవరిని పెయిడ్ ఆర్టిస్టులు ఎట్లా హైర్ చేసుకోవాలి, అమెరికా చట్టాల ప్రకారం దొరకకుండా ఎట్లా తెలుగులో వార్తలు రాయాలనే చేసుకోవడానికి పోతుర్రా. ఫర్ వాట్ యు ఆర్ డూయింగ్? నేను అడుగుతున్నా సూటిగా చెప్పుర్ని. నేను అడిగితే ప్రతిపక్ష నాయకునిగా చెప్పరేమో. మరి నువ్వు చెప్పు, నాకు అర్థమైన కాడికి మీ అన్ననే తిట్టినావని నేను అనుకుంటున్నా. మీ అన్నని చెప్పమని మరి అమెరికాలో. ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నా 2 డిమాండ్లు. ప్రతిపక్ష నాయకులు చెప్పినరో మరి మీరు సపోర్ట్ చేస్తే మాట్లాడుతుర్రో కవిత గారు నాకు తెలియదు, కానీ ఆ కవితమ్మనే చెప్తుంది ఇప్పుడు ఏమని, పెయిడ్ ఆర్టిస్టులతోటి వ్యక్తిత్వ హననం చేస్తుర్రు. ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఎవరో గుర్తించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏముంది? పెయిడ్ ఆర్టిస్టులను జైల్లో పెట్టడానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏముంది? పేమెంట్ ఏ ఖాతాకి అవుతుంది, ఎవరికి అవుతుంది, ఎవరు ఆ దొంగలు, వాళ్ళ దగ్గర ఆ పైసలు ఎక్కడి? మీకు చేత కాకపోతే మాకు ఈ లిస్టు ఇన్కమ్ ట్యాక్స్ అనేది తోలిస్తాం మేము. గట్లా దొంగ లెక్కలు ఎక్కడి, దొంగ పేమెంట్లు ఎక్కడి, దొంగ పంచాయతీలు ఎక్కడి? అంతా ట్రాన్స్పరెంట్గా ఉండేలాన్ని కోరుకుంటున్నాం కదా. అందుకని వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు మాట్లాడినంత సేపు మేము ఎవరి గురించి మాట్లాడాం, మేము ఎవరి వ్యక్తుల్ని తక్కువ చేసి మాట్లాడాం. కానీ భారతీయ జనతా పార్టీని తక్కువ చేసి, భారతీయ జనతా పార్టీని బదనాం చేసి, మా క్యాడర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. 2013లో మీరు చేసిన విలీనం ప్రయత్నాలు, 2014లో మీరు చేసిన ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ప్రపంచమంతా తెలుసు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసి పనిచేసిన అనేది ఈ రోజు దాకా వాళ్ళు పుట్టిన 25 ఏళ్లలో ఎన్నడూ జరగలేదు. నాకున్నటువంటి అంచనా, నాకున్నటువంటి అవగాహన మేరకు భవిష్యత్తులో కూడా అట్లాంటి స్కోప్ లేదని నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి లేని దాని గురించి మా క్యాడర్ని, మా కార్యకర్తల్ని కన్ఫ్యూజ్ చేసి మీరు ఏది పడితే అది తిరిగి పేపర్లలో మాకు జాగ రావాలి. పేపర్లో మీకెందుకు జాగ వస్తుంది? జనం గుండెలనే మీకు జాగలేదు కదా, జనమే వద్దనుకున్నారు కదా మీరు. జనం గెలిపేయాలనుకుంటే మిమ్మల్ని గెలిపిద్దరు కదా ఎంపీగా. జనం గుండెల్లో జాగలేదు, పరపతి పోయింది, గౌరవం పోయింది, వాళ్ళ నాయన భాషలో చెప్పాలంటే ఇజ్జత్ పోయింది. ఇన్ని పోయినాయి కాబట్టి వాటిని తెచ్చుకునేందుకు మళ్ళీ జాగ కోసం కొట్లాడ తప్పితే ఇదేముందన్న. కాబట్టి మీరు మీ కుటుంబ పంచాయతీ ఏమైనా ఉంటే తలపెట్టుకొని ఫామ్ హౌస్లో తెలుసుకోర్రి, మాకు అభ్యంతరం లేదు. మా పార్టీ పేరు తీయనంతసేపు, మా గురించి మాట్లాడనంతసేపు మేము ఎవరిని ఏమను. భారతీయ జనతా పార్టీని విమర్శించినా, మా నాయకత్వాన్ని విమర్శించినా, మా పార్టీ క్యాడర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని ప్రయత్నించినా 100% చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా ఉంది, కలిసి ఉన్నది, కలిసి కొట్లాడతాం, అధికారంలోకి రావడానికి కొట్లాడతాం, భవిష్యత్తు మాదనే మా కార్యకర్తలు నమ్ముతున్నారు. ఆ దిశగానే మా అందరు అడుగులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్తూ, పేపర్ల కోసం, పబ్లిసిటీ కోసం, దాంట్లో జాగ కోసం ఇట్లాంటి మాటల్ని, ఇట్లాంటి బురదల్ని ఎవరి మీద జల్లొద్దని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు టీఆర్ఎస్ బలహీనపడాలి, టీఆర్ఎస్ నాశనం కావాలని ఎవరు కోరుకుంటారో నాకంటే ఎక్కువ మీకే తెలుసు అన్న. వాళ్ళే మాట్లాడిస్తారు. ఇప్పుడు మీ నాన్నకు నువ్వు లెటర్ రాసినావు, తండ్రి కూతుళ్ళ సంబంధం అది, తండ్రి కూతుళ్ళ పంచాయతీ. గతంలో రాసిన లెటర్లు బయటికి రాలేదు. ఇప్పుడు మీ నాన్నగారి పక్కన ఎవరుంటున్నారో నాకంటే ఎక్కువ నీకే తెలుసు. పోయి మీ నాన్నకి చెప్పు, ఇక పలానోడు లీక్ చేసినాడు, వాని పేరు పలానా, వాని బయటికి పంపించని చెప్పు. కోర్టు ఏందని, ఇదేమన్నా నక్సల్ సామ్రాజ్యమా? కోర్టు లేదు. వినడానికి సొంపుగా ఉంటాయని, మాట్లాడితే ఎతి ప్రాసలకు కలిసి వస్తాయని ఇట్లా మాట్లాడితే ఎట్లా? మీ ఇంట్లో కోర్టులు ఉన్నారా? మీ నాన్న పక్కన కోర్టులు ఉన్నారా? ఏం చెప్పదలుచుకున్నావు? మీ నాన్న పక్కన కోర్టులు ఉంటే ఏం చేస్తున్నావు మరి? బిడ్డగా మీ నాన్నని కాపాడుకోవాలి కదా. ఆ కోర్టుల పేర్లు ఏందో మీ నాన్నకి చెప్పి బయటికి పంపించాలి కదా.
నేను ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఏం మాట్లాడినారో నేను వినలేదండి. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు 2001లో 18 నుంచి 35 ఏళ్ళ దాకా ఉన్న వాళ్ళు ఎట్లయితే టీఆర్ఎస్ వెనకాల పోలరైజ్ అయినరో, ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం గ్రామానికి బాకిందన్న ప్రతి పల్లెటూరులో 18 నుంచి 35 ఏళ్ళ దాకా ఉన్నటువంటి ప్రతి యూత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఇష్టపడుతున్నారు. మా వెనకాల పోలరైజ్ అవుతున్నారు. కాబట్టి టీఆర్ఎస్ వెనకాల ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయనే బాధతో, ఆవేదనతో దీన్ని కన్ఫ్యూజన్ చేసి ఊర్లలో ఉన్నటువంటి ప్రజల్ని మభ్యపెట్టేందుకు కవితమ్మ చేస్తున్నటువంటి ప్రయత్నం. నేను వినలేదన్నా, మా ఎమ్మెల్యేలో ఎవరు మాట్లాడినో వినలేదు. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే మా రాష్ట్ర పార్టీ పెద్దలు, అధ్యక్షులు, ఆల్ ఇండియా అధ్యక్షులు ఖచ్చితంగా దానికి సమాధానం చెప్తారు. కవిత కొత్త పార్టీ పెడుతుంది అనేది నాకున్న సమాచారం. నేను ఆ రోజు కూడా మీలాంటి మీడియా మిత్రులు అడిగితే చెప్పింది ఏంటంటే, ఆమె నో పాయింట్ ఆఫ్ రిటర్న్ దాకా వెళ్ళిపోయింది, ఇంకా అతికేది లేదు ఆ సంసారం, కాబట్టి విడిపోతుంది. విడిపోయిన తర్వాత పార్టీ పెడుతుంది. ఇది ఒక రాజకీయాలలో నాకున్న 20 ఏళ్ళ 23 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను. 2001 నుంచి ఆ కుటుంబాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా, రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల్ని గమనిస్తున్నటువంటి వ్యక్తిగా, 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2019లో పార్టీ పెట్టి